తమిళనాడులో జరిగిన కరూర్ తొక్కిసలాట ఘటనపై హైకోర్టును ఆశ్రయించింది టీవీకే పార్టీ. నిన్న విజయ్ సభలో తొక్కిసలాట ఘటనపై సిబిఐ లేదా సిట్ ద్వారా విచారణ జరిపించాలంటూ పిటిషన్ను దాఖలు చేసింది. ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని ఆరోపించింది టీవీకే పార్టీ. విజయ్ ర్యాలీ జరుగుతుండగా రాళ్లు రువ్వడంతో పాటు పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నట్లు టీవీకే తెలిపింది. దీంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు ఆరోపించింది. ర్యాలీలో నిబంధనల్ని ఉల్లంఘించారంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆరోపణలను ఖండించింది టీవీకే పార్టీ. తొక్కిసలాట ఘటనను కోర్టు స్వయంగా సుమోటోగా స్వీకరించి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు టీవీకే తరపు లాయర్. ఇంతమంది ప్రాణ నష్టానికి కారణమైన లోపాలను కేవలం స్వతంత్ర సంస్థ మాత్రమే వెలికి తీయగలదని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు రేపు మధ్యాహ్నం 2:15 హైకోర్టులోని మదురై బెంచ్కు కేసు విచారణకు వస్తుందని తెలిపారు. నిన్న టీవీకే చీఫ్ నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించేందుకు వెళ్లాలనుకున్నారు విజయ్. అయితే విజయ్ వెళ్తే మళ్లీ తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందంటూ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో టీవీకే చీఫ్ విజయ్ సమాలోచనలో పడ్డారు.